నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు, అతని సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. సినిమా గురించి ఏ న్యూస్ వచ్చినా సరే ఇంట్రెస్టింగ్గా చదివేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతను కాస్త హాట్ టాపిక్గానే ఉన్నాడు. బాలకృష్ణ అతని విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకున్నా సరే దాని గురించి ఏదో ఒక న్యూస్ బయటకు వస్తూనే క్రేజీగా ఉంటుంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అతను చేస్తున్న సినిమాపై హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ తానేంటనేది కంప్లీట్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు నందమూరి వారసుడిని ఏ విధంగా సినిమాల్లో పరిచయం చేయబోతున్నాడు అనే దానిపై ఇంట్రెస్టింగ్గానే ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా మొదలవలేదు అనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి డిసెంబర్లోనే సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది, కానీ కొన్ని కారణాలతో అది జనవరికి షిఫ్ట్ అయింది. అయినా జనవరిలో కూడా షూటింగ్ జరగలేదు. ఫిబ్రవరిలో జరుగుతుందని భావించిన ఫిబ్రవరిలో కూడా సినిమా గురించి ఏ అప్డేట్ బయటకు రాలేదు. అయితే ప్రశాంత్ వర్మ మాత్రం సినిమా ఆగిపోలేదని, ఖచ్చితంగా సినిమా షూటింగ్ ఉంటుందని, అవసరమైన టైంలో సినిమా గురించి అప్డేట్స్ ఇస్తామని ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఒక సీనియర్ హీరోయిన్ని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మోక్షజ్ఞకు తల్లిగా అనుష్కను తీసుకుంటున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పటికే అనుష్కకు తన పాత్రకు సంబంధించిన స్టోరీ కూడా చెప్పేశాడు. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక బాలకృష్ణ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తన కొడుకు మొదటి సినిమాలో తాను నటించాలని బాలయ్య ముందు నుంచి అనుకుంటున్నారు. అనుకున్న విధంగానే బాలయ్యకు మంచి రోల్ డిజైన్ చేశాడు ప్రశాంత్. ఇక అనుష్క రోల్ కూడా పవర్ఫుల్గానే ఉంటుంది. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ హీరోయిన్ హెల్త్ ఇష్యూస్తో కూడా బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. పెద్దగా సినిమాల వైపు కూడా ఆమె ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అప్పుడప్పుడు సినిమాల్లో చేస్తున్న ఈ మధ్యకాలంలో ఆమె సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాలో ఆమెకు ఏకంగా తల్లి పాత్ర ఇవ్వడం సంచలనమే. బాహుబలి సినిమాలో ప్రభాస్కు తల్లిగా భార్యగా నటించిన ఆమె ఇప్పుడు మోక్షజ్ఞకు తల్లిగా నటిస్తోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఈ సినిమా నెక్స్ట్ సమ్మర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.